మగవాళ్ళలో సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది చాలా రకాలుగా మనకు కనపడుతూ ఉంటుంది. అంటే పేషెంట్ మన క్లినిక్కి ఏ కంప్లైంట్స్తో రావచ్చు. ఈ మధ్య కొద్దిగా ఎరెక్షన్స్ తగ్గడం, అంటే అంగం స్తంభించడం తగ్గడం, అంత గట్టిగా అంత బాగా గట్టిపడకపోవడం, ఆర్ శీఘ్రస్ఖలనం అయిపోవడం, ఆర్ ఆసక్తి సరిగ్గా లేకపోవడం, సెక్స్ పైన ఆసక్తి లేకపోవడం, వీటన్నిటిని మనం మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కింద మనం కేటగరైజ్ చేస్తాం. దీనికి 2 రకాల బ్రాడ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి సైకోజెనిక్, ఇంకోటి ఆర్గానిక్. సైకోజెనిక్ అంటే స్ట్రెస్ వలనో, యాంగ్జైటీ వలనో, ఇతరత్ర ఫైనాన్షియల్, సోషల్, రిలేషన్షిప్ వలనో, దేని వలనో వచ్చే టెన్షన్స్ వల్ల సరిగ్గా పేషెంట్కి ఆ సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం కానీ, సరిగ్గా అంగం సరిగ్గా గట్టిపడకపోవడం కానీ జరగచ్చు. ఇది కాకుండా ఆర్గానిక్ కాజెస్ కూడా ఉంటాయి. ఆర్గానిక్ కాజెస్ అంటే శరీరంలో తలెత్తే కొన్ని సమస్యల వల్ల. ఎలాంటివి ఉండొచ్చు? బాగా లావు ఉండే పేషెంట్స్, బిఎంఐ ఎక్కువ ఉండే పేషెంట్స్, స్మోకింగ్ బాగా ఎక్కువ చేసేవాళ్ళు, ఆల్కహాల్ చాలా ఎక్కువ తీసుకునేవాళ్ళు, అది కాకుండా డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్గా ఉన్నవాళ్ళు. వీళ్ళందరిలో ఏమవుతుందంటే అంగం గట్టిపడడానికి కావాల్సిన రక్త ప్రసరణ తగ్గి ఆ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, అవి బ్లాక్ అయిపోవడం, వాటి వల్ల అంగం సరిగ్గా స్తంభించకపోవడం సమస్య తలెత్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ పేషెంట్స్కి ఒక్క సమస్య ఉండదు. ఈ సమస్యతో మన క్లినిక్ వచ్చినప్పటికీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ శరీరంలో ఈ రకమైన మార్పులు చాలా చోట్ల ఏర్పడతాయి. సో ఒక యంగ్ 35-40 year old పేషెంట్ కనుక అంగం సరిగ్గా స్తంభించడం లేదు అన్న సమస్యతో కనుక వస్తే, సైకోజెనిక్ కాజెస్ కనుక మనం రూల్ అవుట్ చేయగలిగితే, ఒకవేళ ఆర్గానిక్ కాజెస్ కనుక బయటపడితే, అంటే రక్తనాళాలు సరిగ్గా సరఫరా అవ్వకపోవడం, అవి బ్లాక్ అయిపోవడం, అలాంటి సమస్య కనుక ఉంటే ఆ పేషెంట్కి హార్ట్ ఎవాల్యుయేషన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే రక్తనాళాలు కనుక పూడుకుపోయినవి కేవలం అక్కడ మాత్రమే ఉన్నాయి అనుకోవడం పొరపాటు. అలాంటి మార్పులు హార్ట్కి సరఫరా చేసే రక్తనాళాలు కూడా పూడుకుపోయి ఉండొచ్చు. ఇలాంటి పేషెంట్స్కి చాలా ఎర్లీ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మగవాళ్ళలో శృంగార సమస్యలు తలెత్తడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కారణం ఏంటో కనుక్కోవాలి. సైకోజెనిక్ కాజా, ఆర్గానిక్ కాజా? ఒకవేళ సైకోజెనిక్ కాజ్ అయితే కనుక కపుల్ కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, వెయిట్ రిడక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏదన్నా ఒక ఎక్సర్సైజ్, డైటరీ హ్యాబిట్స్, ఇవన్నీ మనం చెప్తే కనుక ఆల్మోస్ట్ 70-80% పేషెంట్స్ నయమైపోయి మళ్ళీ వాళ్ళ సెక్స్ లైఫ్ గాడిలో పడే అవకాశం ఉంటుంది. అదే కనుక ఆర్గానిక్ సమస్యతో కనుక మన దగ్గరకు వస్తే, అండర్లయింగ్ కాజ్ ఆఫ్ ఆర్గానిక్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? ఒకవేళ డయాబెటీస్ కనుక అన్కంట్రోల్డ్గా ఉంటే మనం దాన్ని నయం చేయాలి. అది కాకుండా బాగా లావుగా ఉంటే వెయిట్ రిడక్షన్. అది కాకుండా ఇతర వాళ్ళు ఏమైనా మెడిసిన్ తీసుకుంటున్నారు, కొంతమంది సైకియాట్రీ ప్రాబ్లమ్స్ కొంతమంది మెడిసిన్ తీసుకుంటుంటారు, వాటి వల్ల కూడా సెక్స్ సామర్థ్యం తగ్గచ్చు. సో వాళ్ళకి ఆ మెడిసిన్స్లో కొద్దిగా రివైజ్ చేసి ప్రాపర్ అడ్వైస్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ప్రతి పేషెంట్ కామన్గా చెప్పాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ హ్యాబిట్స్ అండ్ స్లీప్, ప్రాపర్ స్లీప్. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ చాలామంది పేషెంట్స్ మెడికల్ మేనేజ్మెంట్తో అయ్యే అవకాశం ఉంటుంది.